హాయ్ అండి, దిస్ ఇస్ అయోధ్య యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు 4x4 కొలతలతోటి బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. ఈ 4x4 కొలతలతోటి బ్లౌజ్ కటింగ్ అయితే యూట్యూబ్ మొత్తం ఎతికినా మీకు ఎక్కడా దొరకదండి. కావాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేసుకోండి. 4x4 కొలతలు ఏంటంటే, ఈపి పొడుగు 16 ఉంది, నడుము వచ్చేసరికి 34, కింద మెడ కొంతమంది పైకి కింద పెట్టుకుంటారు, కంపల్సరీగా మెడ కొలుసుకోండి 5.5 ఉంది, చెయ్యి పొడుగు 8. చాలండి, ఇదే మెజర్మెంట్ తోటి బ్లౌజ్ కటింగ్ అయితే ఇప్పుడు చూద్దాము. ఇదిగోండి, ఈపి పొడుగు మొత్తం 16 ఉందన్నాను కదా, నిక్కచ్చు 16, హాఫ్ ఇంచు 16.5, కింద బ్యాక్ డాట్ వేస్తాం కాబట్టి 16.5 ఖచ్చితంగా పెట్టుకోవాలి. 16.5 పెట్టుకొని 16కి నిక్కచ్చు గీత గీసుకొని పైకి వచ్చేసరికి ఒక గీత గీసేసుకోండి. ఇప్పుడు నడుము వచ్చేసరికి 34 అన్నాను కదా, 34ని 4 భాగాలు చేసుకోవాలి. ఇదిగోండి 34 కదా, ఈ 34ని 4 భాగాలు. ఎనిమిదిన్నర వచ్చిందండి. ఈ 8.5 నిక్కచ్చి ఇక్కడ పెట్టేసుకోండి. తర్వాత 1 ఇంచ్ వచ్చేసరికి వెనక బ్యాక్ డాట్ల కోసం, 2 అంగుళాలు వచ్చేసరికి ఖర్చు కోసం. అప్పుడు ఎంత వస్తుంది? 11.5 వచ్చిందండి. 11.5 సెంటర్కి ఒక 11.5 పెట్టేసుకోండి. మళ్ళీ ఇటు చివరికి వచ్చేసరికి 16.5 పెట్టేసేయండి. అంటే ఇన్ని కొలతలు ఎందుకంటే అటు ఇటు క్రాసులు పోకుండా ఉంటుంది, అందుకని అన్నమాట. స్కేల్ తీసేసుకోండి. ఈ 16 అంగుళాలకి ఒక గీత అయితే కొట్టేసేయండి. పైన వచ్చేసరికి మనం ఇందాక పైన ఒక గీత పెట్టుకున్నాం కదా, 16 అంగుళాలకి నిక్కచ్చు మెయిన్, ఇక్కడికి ఒక గీత గీసేయండి ఇలాగా. ఇటు వచ్చేసరికి ఇటు ఒక గీత గీసేయండి. మొత్తం బాక్స్ లాగా గీత కొట్టేసేయండి. ఓకేనా? ఇలా గీత కొట్టేసినాక నడుము 34 సైజు, ఓకేనా? నడుము 34 సైజు కాబట్టి మెడ వచ్చేసరికి 3 అంగుళాలండి. మెడ 3 అంగుళాలు కంపల్సరీగా పెట్టుకోండి. షోల్డర్ వచ్చేసరికి 3 అంగుళాలు కంపల్సరీగా 3 అంగుళాలు పెట్టేసేయండి. ఆమ్ డౌన్ వచ్చేసరికి 6.5. అదే 36, 35, 36, 37 ఉందనుకోండి, 7 అంగుళాలు కూడా పెట్టుకోవచ్చు ఆమ్ డౌన్. ఇది 34 కాబట్టి ఆమ్ డౌన్ 6.5 పెట్టాను నేను. ఇటు కూడా ఒక 6.5 స్ట్రైట్గా లైన్ గీసేయండి. ఇక్కడ వచ్చేసరికి ఆమ్ డౌను మనం కరువు గీసుకోవటానికి 3 అంగుళాలు, కరువు గీసుకునే లో చంక తీసుకోవడానికి కరువు గీసుకోవడానికి 1.5. మీకు అర్థమైంది కండి. నడుము 34 ఉంది, 4వ భాగం 8.5 వచ్చింది. 8.5 వచ్చింది. 8.5కి నిక్కచ్చి ఇక్కడ పెట్టేసి 1 ఇంచి బ్యాక్ డాట్ వేసుకోవడానికి, అక్కడి నుంచి 2 అంగుళాలు ఖర్చు కోసము. మెడ వచ్చేసరికి 34 సైజు కాబట్టి 3 అంగుళాలు. ఇక 34 కాడి నుంచి మన ఇష్టం అండి, 3 అంగుళాలే పెట్టాలి ఏ బ్లౌజ్కైనా. 34కి యువతలకు వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఇక్కడ మార్చుకోవచ్చు, 2.5 పెట్టుకోవచ్చు. మెడ పెద్ద మెడ లైక్ చేసే వాళ్ళకి 3 అంగుళాలు పెట్టచ్చు. అప్పుడు ఇది 3 అంగుళాలు అనమాట. షోల్డర్ వచ్చేసరికి 3 అంగుళాలు. ఇది నడుము 34 సైజు కాబట్టి ఆమ్ డౌన్ గీసుకోవటానికి 6.5 పెట్టాము. 6.5 కాడి నుంచి మధ్యలోకి మనం కరువు గీసుకోవడం కోసమని 3 అంగుళాలు పెట్టాము. ఇక్కడ లో చంక గీసుకోవటానికి కరెక్ట్గా చంక గీసుకోవాలి కదా మనం, దానికి 1.5 అంగుళం కంపల్సరీ, ఎవరికైనా 1.5 అంగుళం. 30 లోపు ఉన్న వాళ్ళకి 1 అతికాల పెట్టుకోవచ్చు అనమాట. మనం ఇక్కడ 2 అంగుళాలు ఖర్చుకు గీసాం కదా, ఆ 2 అంగుళాలకి ఇక్కడికి గీసేయండి. ఇప్పుడు కరువు స్కేల్ తీసుకొని ఈ మూడింటిని కలిపేసి ఇలా గీసేయటమే. ఇదిగోండి అలా గీసేయటమే. అదిగోండి, ఇప్పుడు మనం ఇది షోల్డర్ జాయింట్ వేస్తాం కదా, ఈ షోల్డర్ వదిలేసి ఇక్కడి నుంచి ఇక్కడికి 8.5 వచ్చింది కదా, ఆ 8.5 ఇక్కడ రావాలి. ఆ 8.5 ఇక్కడ రాలేదంటే మనం ఈ బ్యాక్ పార్ట్లో పొరపాటు చేసినట్టు. ఇది కరెక్ట్గా వస్తేనే మనకి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ బాగా వచ్చినట్టు లెక్క.
ఇదిగోండి ఇక్కడికి పెడుతున్నాను నేను. అదిగోండి కనిపిస్తుందా మీకు 8.5, అదిగోండి 8.5 అక్కడికి కరెక్ట్గా అక్కడికి వస్తుంది అన్నమాట. ఒక్కోసారి చూడండి కరెక్ట్గా ఈ మనం షోల్డర్ జాయింట్ చేసే కుట్టు వదిలేసి ఇక్కడ 2 అంగుళాలకి పెట్టాము కదా, ఇక్కడ 1.5 పెట్టాం, ఇక్కడ 3 పెట్టాం. వీటిలోని ఇక్కడే మొత్తం 8.5 రావాలన్నమాట. ఇక్కడ 8.5 వస్తేనే ఫ్రంట్ పార్ట్ కానీ హ్యాండ్ కానీ పర్ఫెక్ట్గా మనం తీయగలుగుతాము, బ్లౌజ్ కుట్టగలుగుతాము, వేసుకున్న వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి నేను ఎక్కడ లాగట్లేదు, జరపట్లేదు. ఇదిగోండి అదిగోండి కనిపిస్తుంది కదా 8.5 కరెక్ట్గా. ఆ 8.5 అక్కడ వస్తేనే మనం బ్యాక్ డాట్లో 4వ భాగం అయితే మనం ఎక్కడైతే తీసుకున్నామో అది మొత్తం ఇక్కడ వస్తేనే బాగున్నట్టు. అది ఇప్పుడు మెడ వచ్చేసరికి 5.5 కదండి. ఈ గీత ఉంది కదా, మనము 16.5కి గీసాము, 16 అంగుళాలకి నిక్కచ్చి గీసాం కదా, ఆ గీత కాడికి 5.5 పెట్టేసేయండి. 5.5 పెట్టేసి 3 అంగుళాలు గీసాం కదా, మెడ వచ్చేసరికి షోల్డర్ 3 గీసాం, మెడ 3 గీసాం కదా, 3 అంగుళాలు ఇక్కడ పెట్టండి. కొంతమంది 3 అంగుళాలు పెడితే మెడ కింద మెడ వచ్చేసరికి 3.5 పెడతారండి, 2.5 పెడితే 3 పెడతారు. నేను అలా పెట్టను, 3 అంగుళాలే పెడతాను. పైన మెడ ఎంతైతే గీసానో కింద మెడ కూడా అంతే గీస్తాను. కొంతమందికి భుజాలు జారిపోయే అవకాశం ఉంటుంది, ఆ అవకాశం బ్లౌజ్కి అయితే నేను ఇవ్వనండి. అందుకని 3 అంగుళాలే నేను పెడతాను. ఇంకే గీతలు గీయద్దండి, కర్వ్ స్కేల్ పెట్టి ఇలా గీసేయండి. ఇలా స్ట్రైట్గా కరెక్ట్గా ఇలా స్ట్రైట్గా వచ్చేటట్టు కర్వ్ స్కేల్ పెట్టి గీచేయండి. చక్కటి రౌండ్ వస్తుంది అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు రౌండ్ మీకు చూపించడం కోసం రౌండ్ గీసాను. యాక్చువల్గా తిను పలక మెడ పెట్టమన్నారు, అందుకని ఇప్పుడు 3 అంగుళాలు తీసాం కదా, మనం 2.5 అంగుళమే పలక మెడ పెట్టాలి. మనం తీసుకున్న కొలతకి 1/2 ఇంచు తగ్గించి పలక మెడ పెట్టాలి. ఇదిగోండి 2.5 పెడతాను. 2.5కి ఇక్కడ గీసేసి ఇక్కడ మనం 3 అంగుళాలు గీసాం కదా, ఆ 3 అంగుళాలది ఈ 2.5ది కలిపేసేయాలి. అప్పుడు పలక మెడ వెడల్పు అవ్వకుండా బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు కటింగ్ చూద్దాం. మనకి ఆది బ్లౌజ్ లేదండి, ఆది బ్లౌజ్ లేకుండా ఈ 4 కొలతలతోటి మనం బ్లౌజ్ కట్ చేస్తున్నాం కదా, అలాగే ఆది బ్లౌజ్ లేకుండానే మనం ఇక్కడికి 2 అంగుళాలకి పెట్టుకున్నాం కదా, ఇటు 2 అంగుళాలకి పెట్టాం కదా, ఈ 2 అంగుళాలు కింద 2 అంగుళాలు ఇలా స్కేల్తో గీసేయండి. గీసేసి ఇది కరువు ఇది ఉంటుందండి, రన్నర్ పెట్టేసి స్కేల్ తీసుకొని స్కేల్ ఇలా పెట్టేసి, ఆది బ్లౌజ్తో పని లేదండి మనకి, ఇదే మనకి బండ గుర్తు అనమాట. ఇలా వేసేసి మళ్ళీ ఇటు వెనక్కి తిప్పేసి ఇక్కడ పడుతుంది కదా, మళ్ళీ ఇటు కూడా ఒకసారి డీస్ ముక్కతో గీసేసుకొని ఒకసారి రన్నర్ తోటి ఇటు కూడా అనేసేయండి, అయిపోద్ది. ఇట్లా గుర్తుపడిపోద్ది అనమాట చక్కగా. చూడండి ఇదిగో 2 వైపులా ఇలా గుర్తుపడిద్ది, ఇక చాలా అన్నమాట. ఆది బ్లౌజ్తో పనే లేదండి మనకి. ఇప్పుడు ఇక్కడ 2 అంగుళాలు ఖర్చు పెట్టాం కదా, ఈ 8.5 నుంచి అవతల నుంచి సగానికి మడిచేసి ఇలాగా ఇక్కడికి బ్యాక్ డాట్ వస్తుంది అనమాట. ఎంత 4.5 పెట్టాలండి దీనికి బ్యాక్ డాటు. 4 కూడా పెట్టుకోవచ్చు, 4 పెడదాంలేండి, మెడ పెద్ద మెడ కదా. అదిగోండి అక్కడి నుంచి స్కేల్ అంతా గీసేసుకొని అది ఈ రన్నర్ పెట్టేసి ఇలా అనేస్తే ఇక మనం పద్దాల ఆది బ్లౌజ్ తీసుకొని నడుము సరిపోయిందా, ఉక్సులు పట్టి సరిపోయిందా, కాజాలు పట్టి సరిపోయిందని చూసుకోకుండా సరిపోద్ది. బ్యాక్ పార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చూద్దాం. హ్యాండ్ కటింగ్ కూడా పొడుగు ఒకటే తీసుకున్నారు, కథమాయి ఎలా సరిపోతుందా లేదా కూడా చూపిస్తాను. 8.5 ఉంది కదండి నడుము 4వ భాగం, అది మెన్షన్ చేసి పెట్టుకోండి. ఓపెనట్టు పెట్టేశాను, ఎడ్జీస్ మన వైపు ఉన్నాయి. ఇదిగో 4వ భాగం 4 ఫోల్డింగ్లో వేసేసాను బ్లౌజు.
లైనింగు. ఎనిమిది చెయ్యి, 8.5 నడుము. నడుము 4వ భాగం 8.5. ఈ 2 ఉంటే చాలండి, హ్యాండ్ కటింగ్ మనం చేసేసుకోవచ్చు. ఇదిగోండి, మనం పైపింగ్ వేయాలా ప్లస్ బ్లౌజ్ తిరగేయాలి కాబట్టి దానికి ఇది సరిపోద్దండి, కొంచెం చాలన్నమాట. అక్కడి నుంచి 8 అంగుళాలు చెయ్యి హ్యాండ్ పొడుగు అనమాట. ఇది 34 సైజు బ్లౌజ్ కాబట్టి 34 నడుము సైజు బ్లౌజ్ కాబట్టి ఆమ్ డౌను ఖచ్చితంగా 3.5 పెట్టాలండి. ఆమ్ డౌను ఖచ్చితంగా 3.5. ఇప్పుడు 8 పెట్టాం కదా, 8కి సెంటర్కి ఆమ్ డౌను 3.5 కంపల్సరీగా పెట్టాలి. ఇటు కూడా 8 అంగుళాలు పెట్టేసి, ఇదిగోండి ఇటు కూడా 8 అంగుళాలు పెట్టేసి అక్కడి నుంచి 3.5 అంగుళం 3.5 అంగుళానికి పెట్టేసుకుంటే సరిపోద్ది అనమాట. అక్కడ సెంటర్కి ఒక గీత అయితే గీసేసుకోవాలి. ఇలాగా అయిపోయింది కదా, ఇంతవరకు అయిపోయింది కదా. ఇప్పుడు ఇది నడుము 34 సైజు కాబట్టి హ్యాండ్ షోల్డర్ దగ్గర హ్యాండ్ మనం జాయింట్ చేసే కాడ కంపల్సరీగా 2.5 అంగుళం అయితే పెట్టాలి. 2.5 అంగుళం. అదే 34కి తక్కువ ఉందనుకోండి 2 అంగుళాలు పెట్టాలి. ఇక్కడ 34 ఉంది కాబట్టి కంపల్సరీగా 2.5 అంగుళం పెట్టుకొని ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ గీత అయితే ఒకటి గీసేసుకోండి. మీకు నేను చెప్పేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి. అర్థమైతే స్కిప్ చేయకుండా వీడియో జాగ్రత్తగా చూడండి, నేర్చుకోండి. కొత్త వాళ్ళ కోసం, కొత్త వాళ్ళు కాదు పాత వాళ్ళు, కొత్తగా కుడుతున్న వాళ్ళైనా ఈ మెజర్మెంట్ కనుక మీరు ప్రయత్నించారంటే పర్ఫెక్ట్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించండి. యూట్యూబ్ మొత్తం వెతికినా ఈ ప్రాసెస్ అయితే ఎక్కడా లేదు, కావాలంటే సెర్చ్ చేయండి. ఓకేనా. ఇప్పుడు 8.5 ఉంది కదండి, ఈ 8.5 ఇక్కడ పెట్టేసేయాలి హ్యాండ్ లూజ్ కోసం. కరెక్ట్గా 8.5 వచ్చేసింది ఇక్కడ. ఈ 8.5 ఇక్కడ పెట్టేసేయండి. ఓకేనా. హ్యాండ్ లూజు కావాలంటే బ్లౌజుకి కొలత తీసుకొని లూజ్ ఉంటుంది కదా వెనక బ్యాక్ ఖర్చు వదిలేసి ఈ హ్యాండ్ కొలవండి. ప్రతి బ్లౌజ్కి అంతే వస్తుంది. కావాలంటే కామెంట్ అయితే చేయండి, మీకు ఎలానో చూపిస్తానండి. ఈ ఖర్చు ఉంది కదండి, ఈ ఖర్చు ఉంది కదా ఇక్కడ కట్ చేసారు, ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు మనం బ్యాక్ డాట్కి వేసాం కదా, బ్యాక్ డాట్కి ఖర్చు పోయింది. ఇదిగో ఈ ఖర్చు ఉంది కదా ఇక్కడికి ఉంది కదా, ఇదిగోండి ఇక్కడి నుంచి ఇదిగోండి కనిపిస్తుంది కదా మీకు, కొన్ని నడుము వైపే చూపిస్తాను. ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇలాగా. ఈ బ్యాక్ డాటు మనం బ్యాక్ వైపు 4వ భాగం ఎంత వస్తుందో హ్యాండ్ ఖర్చుతో కూడా కలిపి ఖచ్చితంగా ఏ బ్లౌజ్ వాళ్ళకైనా అంతే వస్తుంది. కావాలంటే ట్రై చేయండి. మీకు ఎక్కువ తక్కువగా ఉంటే కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా 4వ భాగం హ్యాండ్ కింద వేసుకునే హ్యాండ్ లూజ్ ఉంటుంది కదా, ఖర్చుతో సహా మన 4వ భాగం ఎంతైతే వస్తుందో నడుముకి అంతే వస్తుందండి కంపల్సరీగా. ఇప్పుడు 8.5కి ఖచ్చితంగా ఇక్కడ పెట్టేసాం. మరి ఇక్కడ 8.5 పెట్టాలి కదా, నిక్కచ్చి 8.5 పెట్టాలి. ఇక్కడ పైన ఆమ్ డౌన్ అదే మనం ఆమ్ డౌన్ గీసుకున్నాం కదా, అక్కడికి 8.5 ఖచ్చితంగా ఉంది. ఇక్కడికి 2 అంగుళాలు మనం ఖర్చు పెట్టుకోవాలి. 2 అంగుళాలు మనకి ఇక్కడ జాయింట్ పడింది. నేను 2 వైపులా 4 వైపులా జాయింట్ వేస్తానండి. ఇప్పుడు మామూలుగా అయితే ఇలా తీస్తారు చాలామంది. ఇలా తీస్తే ఏమవుతుందంటే ఒకవైపు సరిగ్గా వస్తుంది, ఒకవైపు సరిగ్గా రాదండి. వాళ్ళ కోసం నేనైతే ఇలానే వేస్తాను, మీకోసం ఇలా చూపించడం కోసం నేను చేస్తున్నాను. ఈ 2 అంగుళాలు ఇక్కడ జాయింట్ పడింది. చాలామంది నా దగ్గర మిషన్ నేర్చుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి అలాగ తీస్తుంటే కుదరటలేదు. అందుకోసమని మీరు బాగా సీనియర్స్ అయ్యారనుకోండి, మీరు అలా చేయగలుగుతారు. నా దగ్గర మిషన్ నేర్చుకున్న వాళ్ళు ఇలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేను ఈ 4 భాగాలు 4 అతుకులు చూపిస్తున్నాను అన్నమాట. అది ఇప్పుడు నిక్కచ్చి ఇక్కడికి 8.5 పెట్టాము. చెయ్యి లూజు ఎంత ఉందో అంత పెట్టేసాము 8.5. ఈ 8.5 ఆమ్ డౌన్ కాడ 8.5 పెట్టాము నిక్కచ్చు. చెయ్యి పొడుగు వచ్చేసరికి 8. ఇది నడుము 34 సైజు కాబట్టి 2.5 పెట్టాము. ఈ 2.5 కాడి నుంచి ఇక్కడ నిక్కచ్చు కాడికి ఒక లైన్ అయితే గీసుకోవాలి ఇలా క్రాస్గా. ఇప్పుడైతే మిషన్ ఏర్పట్లేదండి.
కరోనాకు ముందైతే మిషన్లు నేర్పాను. కరోనా కాడి నుంచి మిషన్ నేర్పడం ఆపేశానండి. అప్పుడు మానిపించడం ఇంకెవరిని నేను తీసుకోలేదండి నేర్పించడానికి. ఇప్పుడు ఈ 2.5 ఉంది కదా, ఈ 2.5 సెంటర్కి ఒక గీత అయితే గీసుకొని, ఇప్పుడు 2.5 ఉంది కదా, ఈ 2.5కి సెంటర్లో ఒక గీత గీసాము. ఈ 2.5 నిక్కచ్చు ఉంది కదా, ఈ 2.5 నిక్కచ్చు కాడి నుంచి ఇక్కడ 8.5 నిక్కచ్చుకి ఒక గీత గీసాం కదా, అక్కడి నుంచి ఈ 2.5 మధ్యలో నుంచి ఇలా చాలండి. ఇక్కడ రౌండ్ తిరిగితే చాలు. ఈ 2.5 మనం క్రాస్గా ఇలా కోణంగా గీసాం కదా, ఆ కోణంలో నుంచి ఇలా రౌండ్ తిరిగితే చాలు అనమాట. అక్కడి నుంచి ఇప్పుడు 2.5 ఉంది కదా, అక్కడి నుంచి లో చంక అనమాట, అంతే. 1/2 ఇంచ్. టేపుతో కూడా పని లేదండి, మనం నేర్చుకునే కొద్దీ మనం చేయగలుగుతాం కూడా. కటింగ్ అయితే చేస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫ్రంట్ పార్ట్ అయితే చూడండి. యూట్యూబ్లో ఎక్కడ చూపించిన విధంగా ఫ్రంట్ పార్ట్లో మీకు మార్పులు చేర్పులు నేను చెప్తాను, ఎలా చేసుకోవాలో చూడండి. మీరు పర్ఫెక్ట్గా కుట్టగలుగుతారనమాట. అలాగే రేపు వీడియోలో కూడా నేను టిచ్చింగ్ వీడియో అయితే పెడతాను, అది స్కిప్ చేయకుండా ఫ్రంట్ పార్ట్ అయితే చూడండి. బ్యాక్ పార్ట్ హ్యాండ్ చాలా ఈజీ, ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వస్తేనే మీకు బ్లౌజ్ బాగా వస్తుంది. చూడండి ఒకసారి, స్కిప్ చేయకుండా ఫ్రంట్ పార్ట్లో మాత్రం చూడండి. ఇప్పుడు ఎక్కడ యూట్యూబ్లో కూడా ఎక్కడ చెప్పని విధంగా నేను ఫ్రంట్ పార్ట్ చెప్తాను. ఇక్కడ డాట్ పెట్టేసుకోండి, తిరగదిప్పేసి ఈ ఆమ్ డౌన్ తీసేయండి. ఇక్కడ కూడా డాట్ పెట్టుకోండి. ఇది ఫ్రంట్ పై చూడండి, ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఇప్పుడు ఈ కోణం ఉంది కదా, ఈ షోల్డర్ కోణం ఒకవైపు కలిసేటట్టున్నా చాలు. మనకి బ్లౌజ్ పీస్ ఎక్కువ ఉందనుకోండి, ఈ షోల్డర్ కోణం కలిసినా చాలు. అసలు ఎక్కడ అతుకు పడకుండా బ్యాక్ పార్ట్ ఇటు అనుకూలంగా ఉంటే అటుకైతే మలుచుకొని బ్యాక్ పార్ట్ పెట్టేసుకోండి. అప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వస్తుంది అనమాట. ముందుగా మనం ఖర్చు వదిలేసాం కదా, ఆ ఖర్చు కాడికి ఒక డాట్ అయితే ముందు ఇలా పెట్టేసుకోండి బార్కి. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ పార్ట్ సేమ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా అలా గీసేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక్కడ మాత్రం చూడండి. ఏదో నా వీడియో కోసం స్కిప్ చేయకుండా చూడండి అని చెప్పట్లేదండి, మీరు చూస్తే నేనేం చెప్పొస్తున్నానో మీకు అర్థమవుతుంది అన్నమాట. సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా గీసేయండి. నేను ఎప్పుడు చెప్తాను కదండి, బ్యాక్ పార్ట్లో ఆమ్ డౌన్ గీసుకున్న కాడికి ఒక డాట్ అయితే పెట్టుకోమని, అలా ఒక డాట్ అయితే పెట్టుకోండి. కరెక్ట్గా అక్కడికి వచ్చిందో లేదు, ఇటుకు పడితే పర్లేదు, అటుకు పడకపోతే గీసింది ఇటుకు పడకపోతే తిప్పుకొని అలా డాట్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ సేమ్ ఎలా ఉందో అలా గీసేసాను. ఇప్పుడు నేను ఆది బ్లౌజ్ నాకు లేదు కాబట్టి నేను ఫ్రంట్ నెక్ మీకు చూపించట్లేదు, నేను ఎలా తీస్తానో మీకు అలా చూపిస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్తో పని లేదు, తీసేస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడికి డాట్ పెట్టుకున్నాం కదా, ఈ డాట్ కాడి నుంచి ఈ షోల్డర్ కాడికి కలిపేసేయండి. ఇలాగా అలా కలిపేసి సేమ్ ఇటు కూడా అంతే. ఇప్పుడు ఆమ్ డౌను ఫ్రంట్ పార్ట్ లో చంక తీయటానికి చాలా ఇబ్బంది పడతారు కదండి. ఇప్పుడు ఇది మనం బ్యాక్ పార్ట్కి గీసుకున్న అసలు ఆమ్ డౌన్, ఇది ఫ్రంట్ పార్ట్కి గీసుకోవటానికి అసలు ఆమ్ డౌన్. అందులో నుంచి సెంటర్లోకి సగానికి దానికి కలిపేస్తే ఇది ఫ్రంట్ పార్ట్లో ఆమ్ డౌన్ అన్నమాట. ఇది మనం కట్ చేయకూడదు, ఇది కట్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ ఆమ్ డౌన్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను. ఇది నడుము 34 సైజు కాబట్టి 6.5 అంగుళాలు పెట్టుకోవచ్చండి, 7 అంగుళాలు కూడా పెట్టచ్చు. దీనికి 6.5 అంగుళమే నేను పెడతాను. కొంచెం క్లాత్ అటు ఇటు ఉల్టా అయింది కాబట్టి ఫ్రంట్ ఇటు వచ్చింది, మామూలుగా అయితే ఫ్రంట్ ఇటు వస్తుంది. ఇప్పుడు ఇది ఇటు వచ్చింది. ఇక్కడి నుంచి ఇక్కడికి 3 అంగుళాలు ఉందో లేదో గీసుకొని ఒకసారి షోల్డర్ కాడి నుంచి 3 అంగుళాలకి ఇలా గీత గీసేయండి. ఇప్పుడు ఇది 3 అంగుళాలు ఉంది కరెక్ట్గా. ఈ 3 అంగుళాల నుంచి ఈ షోల్డర్ ఉంది కదా,
ఈ షోల్డర్ జాయింట్ వదిలేసి, కనిపిస్తుంది కదా ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ జాయింట్ అయితే వదిలేసి 6.5 అంగుళం అయితే పెట్టండి. అలా స్ట్రైట్గా గీసేసి కరువు స్కేల్తోనే గీయండి, ఏ నెక్ అయినా సరే. అదిగోండి, చాలు, పర్ఫెక్ట్గా రౌండ్ వచ్చినట్టే, చాలా బాగుంటుందండి ఈ రౌండ్ మాత్రం. అంతే. ఇప్పుడు ఆమ్ డౌను తీసేసాము, ఫ్రంట్ నెక్ తీసేసాము, పై భాగం అయితే అయిపోయిందండి. ఇప్పుడు కింద భాగం ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఇది ఉక్సులు పట్టీ వైపు అండి. ఉక్సులు పట్టీ వైపు 2 అంగుళాలు, 2 అంగుళాలకి ఒక డాట్ అయితే పెట్టుకోండి. ఇది వేస్ట్ వైపు, మనం ఖర్చు వైపు ఇటు 2 అంగుళాలు అయితే పెట్టుకోండి. ఈ ఉక్సులు పట్టీ వైపు 2 అంగుళాలు పెట్టిన కాడి నుంచి అంగుళం పెట్టుకోండి, అంగుళం అయితే పెట్టుకోండి. ఈ వేస్ట్ వైపు ఖర్చు వైపు హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకోండి. పెట్టి వదిలేసి ఇప్పుడు 2 అంగుళాలు పెట్టాం కదా, అక్కడికి గీత అయితే కొట్టేసేయండి స్ట్రైట్గా. ఇది ఉక్సులు పట్టీ వైపు 2 అంగుళాలు, ఖర్చు వైపు 2 అంగుళాలు పెట్టేసాం కదా. ఇప్పుడు మనం ఖర్చు తీసాం కదా 2 అంగుళాలు, ఆ 2 అంగుళాలకు కూడా గీత అయితే గీసేయండి. ఇది ఖర్చు అనమాట. ఇప్పుడు ఉక్సులు పట్టీ వైపు 2 అంగుళాలు తీసాము, ఖర్చు వైపు 2 అంగుళాలు తీసాము. ఖర్చు వైపు 2 అంగుళాలు తీసి పైన హాఫ్ ఇంచ్ పెట్టాము. ఉక్సులు పట్టీ వైపు 2 అంగుళాలు పెట్టి అంగుళం అయితే గీసాము. అక్కడి నుంచి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వైపు మామూలుగా అయితే ఇక్కడి నుంచి 2.5 అంగుళం పెట్టుకోండి, ఇక్కడి నుంచి 3 అంగుళాలు పెట్టుకోండి అని చెప్తాం కదా. మీకు అర్థం కాకపోతే ఇక్కడే నేను చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి అని చెప్పాను కదా. ఇది నడుము 34 సైజు కాబట్టి ఖచ్చితంగా 4 అంగుళాలు అయితే పెట్టుకోండి, ఓకేనా. ఈ 4 అంగుళాలు ఇలా పెట్టేసుకోండి. పెట్టేసుకొని ఇంక ఇదే డాట్ అనమాట. ఇప్పుడు ఈ 4 అంగుళాలని మడిస్తే 1.5 అంగుళం పెట్టుకోవచ్చు అనమాట. షేప్ డాట్ ఇదిగోండి. ఇప్పుడు ఈ 4 అంగుళాలకి డాట్ పెట్టాం కదా, అక్కడికి వచ్చేసరికి 1.5 అంగుళం వచ్చేటట్టు పెట్టుకొని అటు 3 అంగుళాలకి ఇటు ఒక డాటు, ఇటు చివరికి ఒక డాటు, 3 అంగుళాలకి సెంటర్ చేసేసారంటే ఈ సెంటర్కి మనం పెట్టుకొని ఈ పైకి వచ్చేసరికి 3 అంగుళాలు. స్ట్రైట్గా లైన్ గీసేయండి. ఇక్కడి నుంచి ఇది మెయిన్ డాట్ అనమాట. మీకు అర్థమైంది కదా. ఇక్కడి నుంచి 4 అంగుళాలకి పెట్టుకొని టేపుతోటి, ఇది చాలా ఈజీ అండి మీకు. ఇక్కడి నుంచి 4 అంగుళాలకు పెట్టుకోండి, 4 అంగుళాలకి డాట్ పెట్టుకొని తీసేసి ఇప్పుడు 3 అంగుళాలు ఖాయం చేసుకొని ఆ 3 అంగుళాలు మెయిన్ డాట్ ఉంది కదా, 1.5 అంగుళం ఆడ పడేటట్టు పెట్టుకోండి. ఇలాగా 1.5 అంగుళం ఆ మెయిన్ డాట్ కాడికి అలా పడేటట్టు పెట్టుకొని 3 అంగుళాలకి ఇక్కడ ఒక డాటు, ఇక్కడికి ఇటు చివర టేపు వైపు ఒక డాట్ పెట్టుకొని పైకి డాట్ వేసుకొని ఇక్కడ డాట్, ఇక్కడ డాట్, ఇక్కడ డాట్ పెట్టుకుంటాం కాబట్టి స్ట్రైట్గా వేసేసుకోవడమే కుట్టు. మన రన్నర్ ఉంది కదా, రన్నర్ పెట్టేసి ఇలా అనేసేస్తే ఇది మెయిన్ డాట్ అవుతుంది అనమాట. అక్కడి నుంచి ఇప్పుడు ఇది ఎంత ఉందో చూడండి. ఉక్సులు ఇప్పుడు మనం ఫ్రంట్ వైపు ఫ్రంట్ నెక్ తీసాం కదా, ఇక్కడ 1 అంగుళం వదిలేసాం కదా, 1 ఇంచ్ వదిలేసాం కదా, 1 ఇంచ్లో నుంచి 6 అంగుళాలు ఉందండి. 6 అంగుళాలకి కొంచెం చేతి పనికి వదిలేసి 3కి కింద నుంచి ఒక గీతకు ఒక డాట్ పెట్టేస్తే ఇక్కడికి ఉక్సులు పట్టీ వైపు ఒక డాట్ వస్తుంది. ఇది 2.5 అంగుళం పెట్టేసుకోండి. ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ వదిలేసి ఇలాగా, ఇది ఉక్సులు పట్టీ వైపు డాట్. ఇప్పుడు ఈ ఖర్చు వైపు వదిలేసి, ఖర్చు కాడి నుంచి వదిలేసి అక్కడి నుంచి ఏ బ్లౌజ్ వాళ్ళకైనా 2 అంగుళాలు లేకపోతే 2.5 అంగుళం కనుక మీరు డాట్ వేసారంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలాగా ఇక్కడి నుంచి ఇది ఆమ్ డౌన్ వైపు డాట్ అనమాట. మీకు అవసరం ఈ 2 పట్టుకుంటే ఆటోమేటిక్గా ఈ డాట్ వచ్చేస్తుంది. కానీ ఈ ఖర్చు వదిలేసి అక్కడి నుంచి 2.5 అంగుళం పెట్టారంటే ఆమ్ డౌన్ వైపు డాటు పర్ఫెక్ట్గా వస్తుందండి బ్లౌజ్ కటింగ్ అయితే.
ఇప్పుడు 4 అంగుళాలు తీసాం కదా, ఈ 4 అంగుళాల నుంచి 3 అంగుళాలకి డాట్ గీసాం కదా, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు ఇలా పెట్టేసి ఇక్కడ 1 ఇంచ్ వదిలేసాం కదా, 1 ఇంచ్ నుంచి ఇలా కలిపేసి పైన 1/2 ఇంచ్ వదిలేసాం కదా ఖర్చు వైపు, ఆ 1/2 ఇంచ్ కలిపేయటమే. అయిపోయిందండి. ఇప్పుడు అర్థమైంది కదా, 2 అంగుళాలు గీసాము, 2 అంగుళాలు ఇటు 2 అంగుళాలు గీసాము, స్కేల్తో గీసేసుకున్నాము. అక్కడి నుంచి 1/2 ఇంచు ఇక్కడ వేసాము, ఇక్కడ 1 ఇంచ్ వేసాము. ఇక్కడి నుంచి వచ్చేసరికి 4 అంగుళాలు మెయిన్ డాట్కి పెట్టుకున్నాము. 4 అంగుళాలకి సెంటర్ చేసుకొని 1.5 అంగుళం ఈ డాట్ కాడికి పడేటట్టు పెట్టుకుంటే 1.5కి ఇటు, ఇంకో 1.5కి ఇటు, అంటే 3 అంగుళాలు గీసేసి మళ్ళీ మెయిన్ డాట్ 3 అంగుళాలకి, ఎందుకంటే నడుము 34 సైజు కాబట్టి మెయిన్ డాట్ కూడా 3 అంగుళాలు పడేటట్టు పెట్టుకున్నాము. ఆ 3 అంగుళాలకి మనం రన్నర్తో గీసేసాము. ఇటు వచ్చేసరికి ఈ 1 ఇంచ్ వదిలేసాం కదా 2 అంగుళాల పైనుంచి, 1 ఇంచ్కి ఇటు ఫ్రంట్ నెక్ కాడి నుంచి కొంచెం మెడ వేయటానికి వదిలేసి సెంటర్ చేసుకొని ఉక్సులు పట్టి వైపు డాటు, ఇక్కడ మనం ఖర్చు ఉంది కదా, ఖర్చు కాడి నుంచి 2.5 అంగుళం వదిలేసి ఆమ్ డౌన్ వైపు డాట్ గీసుకున్నాము. ఇప్పుడు ఈ 4 అంగుళాల కాడి నుంచి సెంటర్ చేసుకున్నాము కదా, ఇటు 1.5 కాడి నుంచి ఇటు 1.5 దగ్గర, ఇక్కడి నుంచి 4 అంగుళాల కాడి నుంచి సెంటర్ 1.5 కాడి నుంచి 1/2 ఇంచ్ వదిలేసి ఈ ఒకటి వదిలేసాం కదా, 2 పైనుంచి 1 అంగుళం పెట్టాం కదా, అక్కడి నుంచి మనం గీసేసామన్నమాట. ఇప్పుడు చూడండి 8.5 వచ్చింది కదా నిక్కచ్చు. మనం ఇక్కడ నడుము 4వ భాగం 8.5 వచ్చింది కదా, ఈ 8.5 ఇక్కడికి వచ్చిన డాట్ పెట్టుకోండి. డాట్ పెట్టుకొని అక్కడి నుంచి 3 అంగుళాలు ఉందో లేదో చూడండి. 3 అంగుళాలు ఉంటే ఓకే, 3 అంగుళాలు లేకపోతే మనం ఇటు పెంచుకోవాలి. కరెక్ట్గా ఉంది. మనం అసలు 8.5 నడుము 4వ భాగం, అది మెయిన్ ఇదేనండి. 4వ భాగం మనకి నడుము చుట్టూ తిరుగుడు కొలత ఇదిగోండి 8.5. ఇదిగోండి 8.5కి డాట్ పెట్టుకున్నాను కదా, ఆ 8.5 కాడి నుంచి 3 అంగుళాలు ఉందో లేదో చూసుకోండి. ఇది ఉంది నాకు 3 అంగుళాలు లేకపోతే మనం ఇక్కడ ఎక్స్ట్రా గీసుకోవాలన్నమాట. కరెక్ట్గా మనం అన్నీ కరెక్ట్గా తీసుకుంటే ఎక్కడా తగ్గదండి. ఫ్రంట్ పార్ట్ అయితే ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నా. 1కి 2 సార్లు వీడియో చూస్తే కొత్త వాళ్ళు తొందరగా అర్థం చేసుకునేటట్టే చెప్పాను. ఇదైతే ఫాలో అవ్వండి, ఈజీగా మీరు బ్లౌజ్ పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోగలుగుతారని నేను అనుకుంటున్నాను. కటింగ్ అయితే చూద్దాం. ఇదిగోండి ఫ్రంట్ వైపు ఆమ్ డౌన్ వైపు ఒక డాటు, ఇదిగోండి మనం సెంటర్ చేసాం కదా, సెంటర్ దగ్గర ఒక డాటు, ఇదిగోండి మనం మెయిన్ డాట్ 4 అంగుళాలకు ఒక డాటు, మనం 3 అంగుళాలకు పెట్టాం కదా, ఈ 3 అంగుళాలకి ఒక డాటు. ఇదిగోండి ఇది మెయిన్ డాట్ 4 అంగుళాలది, ఇదేమో 1.5 పెట్టాము 3 అంగుళాలకు ఒక డాటు, ఇదేమో ఉక్సులు పట్టి వైపు డాటు, ఇదేమో ఆమ్ డౌన్ వైపు డాట్ అన్నమాట. ఓకేనా. ఇప్పుడు షేప్ బెల్ట్ చూపిస్తాను. ఇదిగోండి 2 అంగుళాలు 2.5 అంగుళం ఉంటే చాలండి. ఇదిగో 2.5 అంగుళం ఉంది నాకు ఇది. ఆ 2.5 అంగుళం కాడి నుంచి కిందకి మనం 3 అంగుళాలు తీస్తే 5 అంగుళాలు కదా, 5 అంగుళాలు 6 అంగుళాలు ఉంటే చాలండి. 6 అంగుళాలకి గీసేస్తున్నాను. షేప్ బెల్ట్ మనం బ్యాక్ పార్ట్ ఎంత వచ్చింది, 8.5 వచ్చింది కదా, 8.5కి ఇంకొక ఇంచి 1/2 ఇంచి కలిపి 9 అంగుళాలు షేప్ బెల్ట్ తీసుకోండి. ఏదైనా అంతే, ఎవరికైనా అంతే. ఇప్పుడు 8.5 ఉంది కదా, నడుము చుట్టూ తిరుగుడు 4వ భాగం, అక్కడి నుంచి 1/2 ఇంచి కలిపి 9 అంగుళాలు. 9 అంగుళాలకి ఇక్కడ గీత గీసేయండి.
ఒకవైపు 3 అంగుళాలు, ఏ బ్లౌజ్ అయినా 3 అంగుళాలండి, ఒకవైపు 3.5 అంగుళం అంతే. బస్ ఇలా క్రాస్గా తీసేసుకోండి, అంతే అయిపోయి. మెడ పీసులు అవన్నీ తీసుకుంటానండి. ఇదే ప్రాసెస్ మీద కానీ మీరు కనుక ట్రై చేయండి, బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుందండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. బాయ్ అండి.